ఫుల్ వాన పడుతుందా? కుయ్యి ఏం లేదు, వాన కూడా తీసుకొని వచ్చినాను నీకోసం. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రాయలసీమ కుర్రోడు. సో ఈరోజు మనం రాబోతున్నాము ఇండియాకి. సో కమ్ బ్యాక్ ఆఫ్టర్ 2.5 years అనమాట. సో టైం చూసుకుంటే 9:30 అవుతుందన్నమాట. సో ఒక 2 రోజుల ప్రయాణం ఈరోజు మనము. సో ఇక్కడ నుంచి మనం వచ్చేసి మునిచి వెళ్ళాలన్నమాట. సో మునిచి నుంచి రేపు ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి మనకు వియన్నా అనేసి ఆస్ట్రియా అనమాట. సో ఆస్ట్రియా బస్సు ఉంది. సో అది రేపు 11కు రీచ్ అవుతుంది. సో 11 తర్వాత రేపు నైట్కు 8కు మనకు ఫ్లైట్ అనమాట. సో అక్కడి నుంచి ఢిల్లీ నుంచి బెంగళూరు నుంచి మన ఊరు. సో అన్నీ స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను. కొంచెం లెంతీగా ఉంటుంది, బట్ ఏంటంటే కొంచెము ఇన్ఫర్మేషన్ మోర్ దొరుకుతుంది. తర్వాత ఎప్పుడో ఒకే ప్లేస్ నుంచి రావడం జరిగింది అనుకోండి, కొత్త ప్లేసులకు మనకు కొత్తగా అనిపిస్తుంది. రేపొద్దున ఎప్పుడన్నా వెళ్ళాల్సింది వస్తే భయంగా ఉంటుంది అనమాట. అదే ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే సో అది కూడా తెలుసుకుంటాం కదా. సో అది కొంచెము బాగుంటుంది అనమాట. సో ఇది మొత్తానికైతే ఫస్ట్ ట్రైన్ ఎక్కినాను. ఇక్కడ నుంచి టౌన్ స్టేషన్ వెళ్ళాలి. అక్కడి నుంచి బస్సు ఉంది. మామూలు అక్కడి నుంచి కూడా ట్రైన్ ఉంటుంది, బట్ అక్కడ ఏదో వర్క్ నడుస్తుంది. అందుకోసం ఆ ప్లేస్లో ట్రైన్లు తీసేసి బస్సులు పెట్టినారనమాట. ఇక్కడ నుంచి మొత్తం బస్ స్టేషన్ వరకు, అంటే సెంట్రల్ బస్ స్టేషన్ అనమాట, మునిచి సెంట్రల్ బస్ స్టేషను. సో అక్కడికి వెళ్ళడానికి మనకు టికెట్ వచ్చేసి ఈరోజు తక్కువే పడింది, 30 euros పడింది. అంటే ఇది వచ్చేసి బైరన్ టికెట్ అంటారనమాట. ఇది 1 day 24 hours ఎన్ని గంటలో ఉంటుంది. ఉదయం 9 కల్లా స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇంకా మళ్ళీ 9 వరకు ఉంటుంది ఏమో. 9 లోపల ఎక్కామనుకోండి, 9 లోపల టికెట్ తీసుకుంటే అది వర్తించదు మళ్ళీ. సో అది ఏదో జర్మనీలో సిస్టమ్ నాకు అర్థం కాలేదు. ఇదనమాట 30 euros అనమాట మనకు పడింది. తర్వాత వచ్చేసి మనం టికెట్ తీసుకుంటే నేమ్ అనేది రాసుకోవాలన్నమాట. సో ఓకేనా, నేమ్ అనేది ఇంపార్టెంట్. సో ఇది ఇంకొక బస్సు ఎక్కాము. మామూలుగా చెప్పాను కదా, ఇక్కడి నుంచి కూడా ట్రైన్ ఉంటుంది, బట్ ఏంటంటే ఏదో రిపేర్ నడుస్తుంది అనమాట. అందుకే ఆ మధ్యలో డిస్టెన్స్ అంతా బస్సు పెట్టినాను అనమాట. మొత్తానికి వచ్చేసి బస్సు దిగేసి ట్రైన్ ఎక్కినాను. సో ఇక్కడ నుంచి దాదాపు 9 స్టాప్ అంట, 1.5 hour చూపిస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి 1 kilometer, మళ్ళీ 15 నిమిషాలు నడుచుకుంటూ పోవాలి. ఎందుకో తెలియదు, బాగా గస వస్తుంది. లగేజ్ ఎక్కువైందా ఏమో తెలియదు కానీ. సో ఇదంతా లగేజ్. సో ఇదో బ్యాగు, ఇక్కడ ఇదో బ్యాగు, వెనకాల బ్యాక్ ప్యాక్, కింద ఇది మన డ్రోను, కెమెరాలు అన్నీ ఉన్నాయన్నమాట. సో లగేజ్ ఎక్కువ ఉన్నట్టుంది, బట్ వాడు అలో చేస్తాడా అలో చేయడా అనేది కూడా తెలియదు. చూద్దాం. మొత్తానికైతే వచ్చేసినాను మునిచిది. సో ఇక్కడ నుంచి ఒక 1 kilometer ఉంది మన బస్ స్టాప్. మనమైతే ముందే వచ్చేసినాము. టైం వచ్చేసి 1 గంట అవుతుంది. మన బస్సు వచ్చేసి 4:30కి. సో ఇక్కడైనా కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు, లేకుంటే నిదానంగా నడుచుకుంటేనే పోవచ్చు. ఇదే మొత్తానికైతే బస్ స్టాండ్. టైం వచ్చేసి 1 గంట అయిందనమాట. సో ఎర్లీ మార్నింగ్. సో ఇంకా 3.5 hours ఉంది మన బస్సు రావడానికి. మొత్తం అయితే ఇదే బస్ స్టాండు. ఫ్లిక్స్ బస్సులు ఇంకా వేరే కూడా ఉన్నాయి. సో మనకి ఇంటర్నేషనల్ అంతా యూరోప్ మొత్తం తిరిగేదంతా ఫ్లిక్స్ బస్సే కాబట్టి మనకు అది కూడా తెలుసు. సో ఇలా ఉంటుందన్నమాట. సో ఇలా ప్లాట్ఫామ్ నెంబర్లు ఉంటాయి. సో ఇక్కడ కూడా ఉంది చూడండి. సో ఇలా టీవీ ఉంటుంది. టీవీలో వచ్చేసి బస్సు నెంబరు అవన్నీ మెన్షన్ చేస్తుంటారు అనమాట. టైమింగ్స్ అవన్నీ మొత్తము క్లారిటీగా వేస్తారనమాట. ఏ ప్లాట్ఫామ్ ఎందుకు వస్తుంది, బస్సు నెంబర్ ఎంత, ఏం కథ అనేది. ఇంటికి వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురాకుండా ఉంటే బాగుండదు, ఏదో తీసుకురావాలని అనుకుంటాము. బట్ ఇవంతా ట్రావెలింగ్లో మోసుకొని రావాలంటే దోలు తీరిపోద్ది. అది కూడా కింద పడిపోయింది. మన బస్సు వచ్చేసింది. అబ్బా, టైం వచ్చేసినాడు బాబు. లగేజ్ లోపల పెట్టేసి పోయి ఎక్కి కూర్చుందాం. మొత్తానికైతే వచ్చేసినాను ఎయిర్పోర్ట్కి. ఇదే వియన్నా, ఆస్ట్రియాలోది. సాల్జ్బర్గ్ ఒకటి ఉంటుంది, తర్వాత ఇది ఒకటి అనమాట. ఇక్కడ నుంచి చీప్గా ఉన్నాయి ఫ్లైట్ టికెట్స్ సాల్జ్బర్గ్తో పోలిస్తే. తర్వాత జర్మనీలో మునిచి కానీ ఫ్రాంక్ఫర్ట్ నుంచి కానీ చెక్ చేస్తే, నేను చెక్ చేసినప్పుడు కూడా ఇవే తక్కువగా ఉండింది. మళ్ళీ బ్యాడ్ లక్ ఏంటంటే, నేను టికెట్ బుక్ చేసిన వారానికి అక్కడ ఫ్రాంక్ఫర్ట్ నుంచి తక్కువ ఉండింది. సో నేనున్న ప్లేస్ నుంచి ఫ్రాంక్ఫర్ట్ పోవాలన్నా 5 hours ఉంటుంది అనమాట. మెయిన్ రోడ్ నుంచి మునిచి నుంచి పోవాలంటే 5 hours. సో అక్కడి నుంచి ఇక్కడ రావడానికి కూడా 5 hours. కాకపోతే ఏంటంటే అక్కడి నుంచి
మున్నించి నుంచి 4కు ఉండింది కదా, 4:30కి ఉండింది మన బస్సు. సో కాకపోతే ఏంటంటే ఆ టయానికి వెళ్ళడానికి నాకు ఏం లేక నేను నైటే వచ్చేసాను అనమాట. సో ఈరోజు నైట్ వచ్చేసి 8 గంటలకు మన ఫ్లైట్. ఇప్పుడు దాదాపు టైం వచ్చేసి 11:30 అవుతుంది. చూద్దాం, కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం టైం పాస్ చేసి, కాకపోతే పూర్తి టైర్డ్ అయిపోతా. ఎందుకంటే రాత్రి సరిగ్గా నిద్ర లేదు, ఈరోజు సరిగ్గా నిద్ర ఉండదు, రేపు రాత్రి కూడా నిద్ర ఉంటుందో ఉండదు. రేపు నైట్కి ఇంటికి వెళ్తాను. మొత్తానికి వచ్చేసి చాలా రోజుల తర్వాత ఇంటర్నేషనల్, అది కూడా మన ఎయిర్ ఇండియా ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి బెంగళూరు. ఒక తమిళన్న పరిచయమైనాడు. సో అన్న మనతో పాటు వస్తున్నాడు. టైంపాస్కు బాగుంది, మన తమిళ్ వచ్చు కాబట్టి టైంపాస్ కూడా బాగా అవుతుంది. ఇదిగోండి, మామూలుగా అయితే ప్లాస్టిక్ బాటిల్స్ కానీ అట్లా అలౌడ్ ఉండదు, నీళ్ళు ఉంటే పడేయమంటారు. బట్ మనం ఇట్లా ఎయిర్పోర్ట్లో పట్టుకోవచ్చు అనమాట. అందుకోసం ఇలా స్టీల్ బాటిల్ అనేది ఖచ్చితంగా క్యారీ చేయండి. సో మొత్తానికి వచ్చేసి సెక్యూరిటీ చెకప్ అయిపోయిందనమాట. కొంచెం దూరం వచ్చేసి తీసుకుంటున్నాను, అక్కడ మళ్ళీ వీకార్డ్ చేయకూడదు కదా. తర్వాత వచ్చేసి మనం వెల్వై ఫ్లైట్ వచ్చేసి ఎయిర్ ఇండియా. సో ఎప్పుడైతే టాటా గారు తీసుకున్నారో అప్పుడే అనుకున్నాను ఎయిర్ ఇండియా వెళ్దామని. బట్ మధ్యలో వెళ్తానా లేదా అనిపించింది. అంటే టికెట్ ప్రైస్ చూస్తాం కదా, అప్పుడు 10-20 అంటే ఏమనిపించదు, 50 ఉందా అని అనిపించింది అనుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా వేరే దానికి ట్రై చేస్తాం కదా. బట్ ఇప్పుడు సేమ్ ప్రైజ్కి తక్కువలోనే ఉండింది, ఎయిర్ ఇండియానే ఉండింది. అందుకే ఇంత దూరం వచ్చాను అనమాట. లేకుంటే జర్మనీలో కూడా ఇదే రేటుకు ఫ్రాంక్ఫర్ట్లో ఉండింది, ఖతర్ ఎయిర్లైన్స్ ఉండింది. సో ఖతర్ ఎయిర్లైన్స్ కాదని ఇక్కడికి వచ్చాను అనమాట. చూద్దాము ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది. ఇది వచ్చేసి బోయింగ్ 787-8 ఏదో ఉంది అనమాట. ఏదో ఇది మసాజ్ అనమాట. 2 రకాలు ఉన్నాయి, ఇదొకటి అదొకటి. చూద్దాము, 2 యూరోలు అంట. ఎక్స్పీరియన్స్ చేద్దాము. మొత్తం వచ్చేసి 10 నిమిషాలు ఉంది. మొత్తం ఇది ఎన్నికి లేచింది చూద్దాము. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మసాజు. 2 యూరోలు అంటే 200 మన లెక్క. ఇట్లా బ్యాక్ కూడా ఒకరు బాగా పెయిన్గా ఉంది, చెక్ చేద్దాము. చాలా బాగుంది. మొత్తానికి ఒక ఫుల్ మంచి ఎక్స్పీరియన్స్, బాగుంది. 2 రూపాయలు పోయినా కూడా వర్త్ ఇంకొక తమిళతను పరిచయం అయినాడు. చొన్నీకి వేరే కంట్రీ లాగా ఉన్నాడు కానీ తమిళతనే. సో ఈయన ముందు చూసినారు కదా ఈయన. సో ముగ్గురం కూడా బెంగళూరు వరకు వెళ్తాము. మరి అక్కడి నుంచి వేరే ప్లేస్లలో వేరే ఆయన ఫ్లైటు, నేను కారు. సో ఇంకొక కార్లో అలా వెళ్తాము. ఫస్ట్ టైం అండి ఎయిర్పోర్ట్లో టీ తాగడము. సో ఈ టీ ప్రైస్ వచ్చేసి దాదాపు ఒక టీ వచ్చేసి 600 రూపాయల పైన ఉందన్నమాట. సో ఇంత లైటింగు, ఇంత టేబుల్ మధ్యలో సరదాగా మాట్లాడుకుంటా కూర్చొని కబుర్లు చెప్పుకుంటాం అనమాట. ఎందుకంటే మధ్యలో ఇంత కాస్ట్ దీనికి అవసరమా అంటే, ఇంకా ఇంత లైటింగు పక్కన ఎయిర్పోర్ట్లో ఈ ఫ్లైట్స్ అన్నీ అంతా చూడడం అంటే మామూలు కాదు కదా అని ఆయన కూడా సరదాగా మాట్లాడుకుంటా. తర్వాత మీకు అన్న ఏం చేస్తాడో చెప్పలేదు కదా. అన్న వచ్చేసి హంగరీలో హెవీ ట్రక్ డ్రైవర్ అనమాట. మన ఎయిర్ ఇండియా ఫ్లైట్ వస్తుంది, గంట లేటుగా వస్తుంది. రావడమే ఇప్పుడు దీంతోనే మనం పోవాల్సింది. ఇది ఢిల్లీ నుంచి వస్తుంది అనమాట. సో ఢిల్లీ నుంచి వచ్చి మళ్ళీ ఢిల్లీకి వెళ్తుంది అనమాట. ఇక్కడ పార్క్ చేస్తాడు. ఇప్పుడు ముందు ఒక గేట్ నెంబర్ మార్చాడు, మళ్ళీ ఇప్పుడు ఇంకొక గేట్ నెంబర్కి పెడతాడు అనమాట. చాలామంది అంటారనమాట ఎయిర్ ఇండియా టయానికి వెళ్ళదని. సో మనం కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం అనమాట ఎయిర్ ఇండియాతో. ఫ్లైట్ రావడమే లేట్ అయ్యింది, అందుకే మొత్తం వెనకాల చూడండి ఎంతమంది ఉన్నారో. వెనకాలైతేనేమి ముందరైతేనేమి ఫుల్ ట్రాఫిక్గా ఉంది. దీనమ్మ జీవితం ఇక్కడ ఏసీ కూడా వేలే, చాలా వేడిగా ఉంది లోపల. ఫస్ట్ టైం నేను ఫ్లైట్కి పెట్టిన దాంట్లో ఏసీ లేకుండా పోవడము. మొత్తానికైతే లోపలికి వచ్చి కూర్చున్నా. సీట్ అయితే ప్రస్తుతానికైతే కంఫర్ట్గానే ఉంది. ఒకటేదో దుప్పటి ఇచ్చినారు కప్పుకోవడానికి, ఇంకేం లేవు. బట్ సీటు కలరు అంతా బాగుంది. సో ఇండియన్ సంబంధించింది. మొత్తం అయితే ఫుల్ రష్ ఉంది. నాకు తెలిసి ఫ్లైట్ మొత్తం ఫుల్ అయిపోయింది. ఇది 3+3 ఉంది అనమాట. మొత్తం 3 సీట్లు ఉన్నాయి ఎట్లా చూసినా కూడా. సో అనమాట మొత్తానికి ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు. మన ఫ్లైటే కదా ఇది. ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్తుంది, ఢిల్లీ నుంచి మళ్ళీ కనెక్టింగ్ ఉంటుంది అనమాట. ఇది మనం పెట్టుకున్నది వచ్చేసి జ్యూసు, ఆరెంజ్ జ్యూస్. పల్లీలాగా అంటే ఈ మొక్కజొన్న పద్దులు, కంకులు మొక్కజొన్నవి ఫ్రై చేసినారు, బాగానే ఉన్నాయి టేస్ట్. మనకు వచ్చిన ఫుడ్ నాన్ వెజ్ అడిగితే ఏదో చికెన్ సంథింగ్ ఏదో ఇచ్చినాడు. తర్వాత బ్రెడ్, ఇది శనగలు సంథింగ్, ఇది ఐస్ క్రీమ్ అనుకుంటా. ఇది ఇంకా వాటరు, 2 ప్లాస్టిక్ చెంచాలు ఇచ్చినాడు. మొత్తం ఖాళీ చేసిన. టేస్ట్ బాగుండిందో తెలియదు, ఆకలిగా ఉండిందో తెలియదు. మొత్తానికైతే టేస్ట్ బాగానే ఉండింది. కాఫీ అన్నమాట. ఇది పాలు, అమూల్ గోల్డ్, చక్కెర. మొత్తం చూడండి ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అయిందో అనేది.
మనం ఫ్లైట్ వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది వియన్నా. ఇక్కడ నుంచి ఇలా ఇలా అలా వచ్చి ఆల్మోస్ట్ దుబాయ్ పైన వెళ్తున్నాము. నాన్ స్టాప్ కదా, డైరెక్ట్ ఢిల్లీ కొడతాడు. టిఫిన్ వచ్చేసింది పొద్దున్నే. బ్రేక్ఫాస్ట్ ఏమేమి ఉన్నాయి, ఏదో క్రీము, ఒక బ్రెడ్, వాటరు, స్పూన్లు. ఇదే మన పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అంటే పొద్దున్నే ఏమనుకున్నానంటే ఇడ్లీ కూడా దోశ ఉంటుందేమో అనుకున్నా. అంటే ఇండియాకు వస్తున్నాము, తర్వాత ఎయిర్లైన్స్ కూడా ఇండియన్ ఎయిర్లైన్స్ కదా అని. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసింది కాకుండా ఇక్కడ ఫుడ్డే ఇచ్చారు. అంటే యూరోప్లో దొరికేదే క్రీము, బ్రెడ్లు, అవి బటరు అవి ఇచ్చారు, అంతేగాని మన ఏం లేదు. అమ్మయ్య, మొత్తానికైతే అక్కడి నుంచి ఢిల్లీకి సేఫ్గా ల్యాండ్ అవ్వడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ సెక్యూరిటీ చెకప్ అయిపోయింది. దాని తర్వాత ఇంకా వెయిట్ చేస్తున్నాము గేట్ ఓపెన్ చేస్తారని. సో 28Bలో వచ్చాను, ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాను ప్రస్తుతానికి. తర్వాత ఇక్కడే సెక్యూరిటీ చెకపే కొంచెం డిసప్పాయింట్ అయ్యింది. అన్ని మొబైల్స్, బ్యాటరీస్, ఛార్జర్స్, కేబుల్స్ అన్నీ మొత్తం దిగమన్నాడు. ఏం సెక్యూరిటీ ఢిల్లీలో ఇంకా డెవలప్మెంట్ అయిందా ఏం కావడం లేదు తెలియదు, కానీ అదొకటి డిసప్పాయింట్ అనిపించింది. మిగతా అంతా ఓకే. అందులో అక్కడి నుంచి వచ్చేటప్పుడు కూడా ఫ్లైట్ చాలా బాగా అనిపించింది. ఇదొకటే డౌటు, డొమెస్టిక్ ఎలా ఉంటుంది ఏం కథ అని. అక్కడ కింద ఉంది, మరి అదే అనుకుంటున్నాను. చెక్ చేద్దాము ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఏం కథ అనేది. సో అక్కడి నుంచి వచ్చింది మాత్రం అయితే సూపర్గా ఉంది. అంత సీటు బాగుంది, కూర్చోడానికి, కాలు చంపుకోవడానికి. తర్వాత ఫుడ్ కూడా పర్లేదు, బాగానే ఇచ్చారు. మన డొమెస్టిక్ ఫ్లైట్లు చూడండి అన్నీ. ఇది వచ్చేసి ఢిల్లీ ఎయిర్పోర్టు. మరి ఈడ కూడా ఏసీ ఆన్ చేయలేదో ఏమో తెలియదు, కానీ దీని లోపల మాత్రం దోలు తీరిపోతుంది వేడి. మొత్తానికి వచ్చేసి కూర్చున్నా. ఇంకా లాస్ట్ ఇంకేం లేదు వెనకాల, లాస్ట్ మనమే. ఆల్మోస్ట్ అన్నీ ఫుల్ అయినాయి. మధ్యాహ్నం భోజనం ఇదే, ఏదో చికెన్ సంథింగ్ అనుకుంటా. ఇదేదో ఐస్ క్రీమ్ లాంటిది, ఒక బ్రెడ్, ఒక మజ్జిగనో పెరుగో, ఇది మళ్ళీ ఒక వాటర్ బాటిల్. మొత్తం ఫ్లైటు కుదిపేస్తుంది, మామూలుగా కుదరడం లేదు. ఆడేమో సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్పినాడు, మళ్ళీ ఇది బెంగళూరులో దిగుతుందా దిగదో తెలియదు నాయన దేవుడా. చూడు అన్నీ ఆన్ చేసి పెట్టినాడు సీట్ బెల్ట్లు అన్నీ. వాళ్ళకి ఆఫ్లు ఉంటాయి, కుదుపులు మామూలు కుదుపులు కాదు, ఊపేస్తుంది అన్నీ. మొత్తానికైతే సేఫ్గా ల్యాండ్ అయిపోయినాం బెంగళూరు ఎయిర్పోర్ట్. ఐ థింక్ కేంపగౌడ అనుకుంటా, మేబీ కరెక్ట్ రాంగో తెలియదు ఎయిర్పోర్ట్ పేరు. అంటే మనం ఫస్ట్ టైం కదా, పదాలు కొన్ని నోట్లు తిరగకపోవచ్చు. బాగుంది ఎయిర్పోర్ట్ అయితే, చాలా బాగానే ఉంది. బెంగళూరు ఎయిర్పోర్టు ఒక వాటర్ ఫాల్స్ లాగా ఎంత బాగా క్రియేట్ చేసినారా నాయన. గ్రీనరీ అంతా లైవ్, ఏదో ఆర్టిఫిషియల్ కాకోకుండా. ఎయిర్పోర్ట్ వచ్చేసి కేక మామూలుగా లేదురా నాయన. ఎయిర్పోర్ట్ అయితే బాబా ఏముంది ఎయిర్పోర్టు, చాలా బాగుందండి. నేనైతే ఫస్ట్ టైం రావడం ఎయిర్పోర్ట్కి. ఇదేదో లైటింగు, వుడ్డు, ఇదేదో బలింది అసలు చున్నీకి. ఇప్పుడే బెంగళూరు సిటీ దాడుతున్నాము. ఏముంది ట్రాఫిక్ నాయన, బీభత్సంగా ఉంది ట్రాఫిక్. లోపల నుంచి రావడానికి ఒక గంట పడేదట్టుంది. 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరంలో ఉండేది. లేదా అన్ని ఫ్లైఓవర్లు అన్నీ కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి మొత్తము, అందుకు ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఆ ఫ్లైఓవర్ ఎక్కాల్సింది మిస్ అయ్యి కిందకి వచ్చినాము, దాన్ని ఎక్కనీకే ఒక అరగంట పడుతుంది. చూడండి ఎంత ఉంది. ఏంది అసలు ట్రాఫిక్, ఏంది ఇది కాన్వాయా? పిఎం వస్తే ఆపితే బండ్లు ఎలా ఉన్నాయో అలా ఆగిపోయినాయి. ఎన్ని కిలోమీటర్లు ఉందో కూడా తెలియదు. కార్ వచ్చి వాన పడతా అంటే వాన ఎందుకు ఇబ్బంది పెట్టడం అని. ఏ రూమ్లో ఉంది మమత, గడేసిపోయిందా ఇది లైట్ వల్ల అట్ట చూసి అంత వంగుతుంది. మొత్తానికి వచ్చేసి ఒక హ్యాపీ మూమెంట్ అండి. సో నేను ఎక్స్పెక్ట్ చేసింది నైట్ 8 కల్లా రీచ్ అయిపోతాను అనుకున్నాను. సో బట్ ఇంటికి రీచ్ అయ్యేసరికి దాదాపు 12-1 గంట అయింది. ఎయిర్పోర్ట్లో నుంచి వచ్చేటప్పుడు బాగా తొందరగానే వచ్చేసాను, కానీ బట్ బెంగళూరు సిటీలోనే బాగా ఇరక్కపోయినాను అనమాట. ట్రాఫిక్ జామ్ అంతగా ఉంది. తర్వాత నేను చేసుకుంది బ్లా అనేసి యాప్లో అనమాట. ఆ కార్ వచ్చేసి ఒక 3-4 ప్లేస్లు తిరుక్కొని రావడము, తర్వాత ఒక టేబుల్ తప్పించుకోవడానికి వచ్చేసి మొత్తం ఊరంతా తిప్పుకొని వచ్చాడు అనమాట. సో అందువలన బాగా కార్ అనేది బాగా డిలే అయిపోయింది. బట్ ఎనీహౌ మా మిస్సెస్కి అయితే అసలు తెలియదు, తెలిసిండే కనీసం ఇద్దరు మెలుకొని వెయిట్ చేసేది. ఎందుకు చెప్పలేదంటే ఇదే అనమాట. సో ఎందుకు తన ఆరోగ్యాన్ని డిస్టర్బ్ చేయాలి, మనం ఎలాగో వస్తాం కదా, వచ్చిన తర్వాత ఎలాగో చూస్తారు. సో అందుకోసము ముందైతే ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదన్నమాట. ఆల్మోస్ట్ నేను ఇంటికి వచ్చేంత వరకు కూడా నేను జర్మనీలోనే ఉన్నాను అని చెప్పినాను అనమాట. సో ఇదొక మొత్తం హ్యాపీ మూమెంట్. సో నెక్స్ట్ వీడియోలలో మిగతా అప్డేట్ అని ఇస్తాను మీకు.
ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేస్తాను ఆశిస్తూ మీరు ఆల్సిమ్ కుర్రోడు. జై హింద్.